మనమందరం గుడ్ ఫ్రైడేగా ఆయన సన్నిధిలో చేరి వచ్చి ప్రభువు మన కొరకు చేసినటువంటి సిలువ యాగాన్ని తలపోస్తూ వచ్చాం. కొంతమంది పిల్లలకు సందేహాలు ఉంటాయి. ప్రభువు సిలువ వేయబడిన రోజును ఎందుకు గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నారు? ఒకవేళ అనుకుందాం, ఈ రోజున సమాజంలో మన దేశ నాయకులను కానీ మన రాష్ట్ర నాయకులు కానీ ఎవరైనా ఒక గొప్ప నాయకుడిని సిలువేశారు అనుకుందాం. సరే, సిలువ శిక్ష ఇప్పుడు లేదు, బాంబులు పెట్టి చంపేశారు అనుకుందాం. మీరేమంటారు? అది శుక్రవారం అయితే గుడ్ ఫ్రైడే అయితే అనరుగా, ఏమంటారు? బ్లాక్ ఫ్రైడే అంటారు. ఈ మధ్య వార్తల్లో నేను చూశాను బ్లాక్ మండే అని. ఏంటి చెప్పండి, ఏంటి బ్లాక్ మండే ఏంటా అని నేను చూస్తే స్టాక్ మార్కెట్లు అంట కుప్పగూలినాయి అంట సోమవారం రోజున. అందుకని దాన్ని ఏమన్నారు? సో బ్లాక్ మండే గురించి విన్నాం, బ్లాక్ ట్యూస్డే గురించి విన్నాం, సో అండ్ సో విన్నాము, కానీ ఇది గుడ్ ఫ్రైడే ఎందుకు అయ్యింది అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, ప్రభువు పొందిన శ్రమలను బట్టి చూడగా ఇది మనం గుడ్ ఫ్రైడే అని పిలువజాలము. కానీ సిలువలో ఆయన పొందిన వేదనలు, ఆయన పొందిన శ్రమలను బట్టి చూస్తే మనం దీన్ని గుడ్ ఫ్రైడే అని పిలువజాలము. కానీ ఆ సిలువలో ఆయన చేసి ముగించిన ఆ పనిని బట్టి ఇది గుడ్ ఫ్రైడే అని పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువలో యేసు పలికిన 6వ మాటను మన జ్ఞాపకం చేసుకున్నాం. టెటెలెస్టై అని చెప్పి గ్రీకు భాషలో వ్రాయబడింది అన్నమాట. అంటే సమాప్తమయ్యను, వెల చెల్లించబడింది, యుద్ధం ముగిసింది. దేవునికి స్తోత్రం. యుద్ధం ముగియటమే, యుద్ధం గెలవటం అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని బాబు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేశారు. ప్రభు ఎప్పుడైతే సమాప్తమైనది అని ఆయన చెప్పాడో, నరకములో సాతాను సింహాసనము ఏమైంది? గడగడమని వణికిపోయింది. నిరాయుధునిగా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నిశ్చయముగా మనకు ఇది శుభ శుక్రవారము. ఎందుకనగా మన ప్రభువు ఆయన ఏ పని నిమిత్తమైతే వచ్చాడో, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండటానికై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆ పనిని చేసి ముగించాడు కాబట్టి ఇది మనకు శుభ శుక్రవారం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఆరాధన అయిన తరువాత ఈరోజు కూడిక ముగించుకొని మీ ఇంటికి వెళుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఏంటి మీరు ఇవాళ శుభ శుక్రవారం అయితే బ్లాక్ బ్యాడ్జి పెట్టుకోలేదేంటి అన్నారనుకోండి, మీ నోటి వెంట ఈ మాట ఉండాలి, ఇది మాకు గుడ్ ఫ్రైడే, ఇది మాకు బ్లాక్ ఫ్రైడే కాదు నాయన. ఎందుకనంటే మా ప్రభువు మనందరి విమోచనార్థమై ఆయన ఈ లోకమునకు వచ్చి, దేవునికి స్తోత్రం, ఆయన పని చేసి ముగించాడు, సంపూర్ణము గావించాడు. అందుకై ఇది శుభ శుక్రవారం అయ్యింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు సువార్త 23వ అధ్యాయం 44వ వచనం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను అని మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువ వేసిన రోజున 2 ప్రత్యేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన అలౌకికమైనటువంటి అద్భుతాలు జరిగాయి. మనం ప్రభువును సిలువ వేసినటువంటి ఆ దృశ్యాన్ని గురించి తలపోస్తున్నప్పుడు ఆయన మాటలను ధ్యానిస్తూ ఉంటాం. ఆయన మాటలను ధ్యానిస్తున్నప్పుడు వాటితో పాటుగా ఆనాడు జరిగినటువంటి ఈ అద్భుతాలను కూడా ఒకసారి మనము దృష్టించవలసి ఉన్నాం. మనం ఆరాధిస్తున్న ప్రభువు ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతకరుడు. ఆయనను సిలువ వేసిన రోజు జరిగిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, 1 మధ్యాహ్నము, ఎంతట సమయము? అప్పుడు రమారమి మధ్యాహ్నమయ్యాను, మధ్యాహ్నం 12 గంటల సమయములో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఏమైందట? చీకటి కమ్మెను. ఎంతసేపది? 3 గంటల పాటు ఆ చీకటి అలా ఉండిపోయింది. 3 గంటల వరకు
ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను అని చెప్పి. ఏమండి, మధ్యాహ్నపు వేళ ఉన్నట్టుండి ఒక్కసారిగా చీకట్లు గమ్ముకుంటే ఎంత భయకంపితులమవుతాం? అవునంటారా? ఎంత భయకంపితులమవుతాం? ఈరోజు మనం శాస్త్రీయంగా చూస్తే దాన్ని మనం సూర్యగ్రహణము అని పిలుస్తాం. ఏమంటాం చెప్పండి? ఉన్నట్టుండి పగల చిమ్మ చీకట్లు గమ్మినాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? సూర్యగ్రహణం అని అంటాం. అయితే ఆ రోజున నార్మల్గా ప్రకృతి రీత్యా సూర్యగ్రహణం సంభవించడానికి అసలు అవకాశాలే లేవు. కాస్తంత సైన్స్ పాఠాలు చదువుకున్న పిల్లల్ని అడిగినా చెప్తారు, పండితుల్ని అడిగినా చెప్తారు. ఏమిటంటే, పౌర్ణమి రోజు పొరపాటును కూడా సూర్యగ్రహణము సంభవించదు. ఏ రోజు? పౌర్ణమి రోజు సూర్యగ్రహణం సంభవించదు. యేసు ప్రభువును సిలువ వేసినటువంటి ఆ సమయము పస్కా పండుగ సమయము. పస్కా పండుగ పౌర్ణమి నాడు జరుగుతుంది. మరి పున్నమి నాడు, పౌర్ణమి నాడు సూర్యగ్రహణము సంభవించే అవకాశాలు ప్రకృతి రీత్యా, అంటే అది సహజ సిద్ధమైనటువంటి సూర్యగ్రహణము కాదు, అది ప్రకృతి రీత్యా సంభవించినటువంటి సూర్యగ్రహణము కాదు. ఇందాక మీరు అన్నారే, ఏమని? మన ప్రభువును సిలువ వేసినటువంటి ఆ రోజు గుడ్ ఫ్రైడే ఎలా అయింది? బ్లాక్ ఫ్రైడే మేము కూడా బ్లాక్ బ్యాడ్జీ పెడతామంటే మీరేమో ఆ బ్యాడ్జీలు పెట్టాల్సిన పనిలా, మీ అందరికంటే ముందుగా ఆ పని సూర్యుడు తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నారు? చెప్పరేంటండి? ఎవరు తీసుకున్నాడు? సూర్యుడు తీసుకున్నాడు. మమ్మునందరినీ సృజించిన మా సృష్టికర్త నా ప్రభువు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. నీవు నోరు మూసుకొని కూర్చున్న సృష్టి ఆయన్ను స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టి స్పందించింది. గుడ్ ఫ్రైడే అని అంటే ఈరోజు కూడా చాలామంది స్పందనరహితంగా ఉన్నారు. అదేంటో తమకు తెలియదన్నట్టుగా. నువ్వు స్పందిస్తే ఎంత, స్పందించకపోతే ఎంత. స్పందించిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ గాడ్. ప్రభు సూర్యునికి ఆజ్ఞాపించబడి సరిపోయింది. లేకపోతే పర్మినెంట్గా అలానే ఉంటే చాప్టర్ క్లోజ్ అయ్యేది, ఆ రోజే అయిపోయేది. అసలు మేము విచారిస్తున్నాం అన్నట్టుగా ఒక్కసారిగా ఏమైంది? మొత్తం కూడా చీకట్లు కమ్ముకున్నాయి 3 గంటల సేపు. దీని మీద చాలా పెద్ద అధ్యయనం జరిగింది. ఆ రోజుల్లో ఈ నక్షత్ర శాస్త్రాన్ని, దాన్నే ఏమంటామంటే జ్యోతిష్యము. జ్యోతిష్యం అంటే ఏంటనుకున్నారు? జ్యోతిష్య శాస్త్రము అంటే జ్యోతులు అంటే జ్యోతి, వెలుగు, నక్షత్రాలు, గ్రహాలు, వీటి మీద స్టడీ చేసేది ఆస్ట్రాలజీ. ఏం చెప్పండి? ఆస్ట్రాలజీ. జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించిన వారు దీని మీద పెద్ద స్టడీ చేస్తే తలలు పగలు కొట్టుకున్న అసలు ఎందుకు ఆ రోజున సూర్యగ్రహణం సంభవించిందో వాళ్ళకి అంతుపట్ల. ఎంత స్టడీ చేసినా పౌర్ణమి నాడు సూర్యగ్రహణం ఇంతకుముందు ఎప్పుడైనా సంభవించిందా? సహజంగా ఏం చేస్తారు చెప్పండి? ప్రకృతిలో ఏదైనా ఒక అసహజమైనది కలిగినప్పుడు ఒకసారి హిస్టరీలో చూస్తారు. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు, భూకంపం వచ్చినప్పుడు చెప్తారు 50 ఏళ్ల క్రితం ఇలాంటి భూకంపం ఒకటి వచ్చింది, మళ్ళా 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది. ఈ రోజు కూడా సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు అందరూ ఏం చెప్తారు? 100 ఏళ్ల క్రితం వచ్చింది, మళ్ళా అలాంటి పూర్తి సూర్యగ్రహణం ఇప్పుడు రాబోతుంది, అందరూ చూడండి అంటూ ప్రచారాలు చేస్తుంటారు కదా. అలాగే ఆనాడు ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రజ్ఞులు దీని మీద పెద్ద స్టడీ చేశారు. అలా స్టడీ చేసిన వాళ్ళలో ఒక పండితుడి పేరు దియోనూసియా. ఎవరైనా బైబిల్లో ఉంది ఆయన పేరు? రెగ్యులర్ చదివే వాళ్ళకైతే కనబడుతుంది, అప్పుడప్పుడు చదివే వాళ్ళకైతే కనబడదు. తీయండి ఒకసారి అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం తీయడం చెప్తాను. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం ముగింపులో ఏథెన్సులో దైవజనుడైన పౌలు గారు వాక్యం ప్రకటించిన తర్వాత ఇద్దరు నమ్మారంట. ఎవరాళ్ళు? అరేయొపగీతుడైన దియోనూసియయు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు. మరి వీళ్ళిద్దరు పేర్లు చెప్పి మరికొందరు అంటే వీళ్ళు ప్రముఖులు, అంతేనా అండి? ఇప్పుడు మనం ఉన్నాము, ఒక ఇద్దరు పేర్లు చెప్పి మిగతా వాళ్ళు చెప్పలేదంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా వీళ్ళు ప్రముఖులని అర్థం, అంతేనంటారా? రైట్. సో అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్ పట్టణంలో వాక్యము బోధించిన తరువాత ఇద్దరు ప్రభువును హత్తుకున్నారని అక్కడ వ్రాయబడింది. అందులో ఒకరి పేరేంటి? దియోనుస్. అరెయొపగీతుడైన. అరెయొపగీతుడు అంటే అదొక సభ, గ్రీకుల
తాత్విక బోధను వంటబట్టించుకున్న వాళ్ళ ఒక మహా సభ. అరెయోపగీతుడైన దియోనూసియయు దమరి అన్న ఒక స్త్రీ ఉన్నాడు. ఈ దియోనూసియ అన్న ఆయన ఎవరు అంటే, ఐగుప్తు దేశములో ఆనాడు అలెగ్జాండ్రియా అని పేరుగడిన ఒక ప్రముఖమైన విద్యా కేంద్రం ఉండేది. ఆ ప్రాంతములో ఆయన జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా నేర్చుకున్నాడు. అయితే ఆయన స్టడీలో ఆన్సర్ లభించని క్వశ్చన్ ఇది ఆయనకి. ఏంటి? ఫలానా రోజు పౌర్ణమి నాడు సూర్యగ్రహణం ఎందుకు సంభవించింది? అలా సంభవించడానికి అవకాశం లేదే, అసంభవమే. మరి అసంభవమైన ఆ కార్యము ఎలాగూ సంభవమాయను అని ఎంత స్టడీ చేసినా ఎవరు ఆయనకు ఆన్సర్ చెప్పాలి. అరే ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే నీకేమైంది వదిలేయని మనం కూడా చెబుతాం కదా. పిల్లలకు భలే సలహాలు ఇస్తారు కొంతమంది. ఏం చెబుతారు? 100% కొట్టాలన్న వాళ్ళకేమో ఏముంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్ పోయినా కూడా బాధగా ఉంటుంది. పర్లా పాస్ మార్కులు వస్తే చాలన్న వాళ్ళకి ఏమంటుంది, ఒక ఎస్ఏ క్వశ్చన్ పోయినా పర్లా, 2 పోయినా పర్లా, పాస్ అయితే చాలు. కానీ దియోనూసియా దాన్ని స్టడీ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ ఎవ్వరూ ఆయనకు ఆన్సర్ చెప్పలేదు. చాలా సంవత్సరాల క్రితం జవాబు లభించని ఆయన ప్రశ్నకు ఏథెన్స్ పట్టణములో అరెయోపగీతు సభలో సభ్యుడిగా ఉంటున్నాడు. చాలామందికి తీర్పులు తీరుస్తున్నాడు, కానీ ఆయన క్వశ్చన్కు మాత్రం ఆన్సరు రావటం లేదు. ఆయన క్వశ్చన్కు మాత్రం మీలో కూడా కొంతమంది ఉంటారు. చాలామందికి జవాబులు చెప్పే మీరు, చాలామందికి తీర్పులు తీర్చే మీరు, చివరికి మీకు తీర్పు తీర్చుకోలేరు. అవునా కదా? మీ క్వశ్చన్కి ఏముండదు, ఆన్సర్ ఉండదు. ఈ దిగులు ఆయనలో ఉంది. ఎవరిలో ఉంది? దియోనూసియాలో ఉంది. ఎప్పుడైతే పౌలు గారు వాక్యం చెప్పారో, ఆయన వాక్యం చెప్పిన మీదట ఆయన చిరకాల ప్రశ్నకు, ఆ ఎదురు చూపులకు ఆన్సర్ లభించింది. దెబ్బకు ప్రభువును హత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం గమనిస్తే మనం ఆరాధిస్తున్న ప్రభు అద్భుతకరుడు. ఆయన ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. మరి అలాగున ఆ కార్యము సంభవించిన మాత్రమే కాకుండా దేవాలయపు తెర ఏమైందట, నడిమికి చినిగెను అని ఉంటుంది. మత్తయి అయితే చాలా క్లారిటీగా రాస్తాడు దీన్ని. ఆ తెర చిరిగెను అని కేవలం లూకా ప్రస్తావిస్తాడు, కానీ మత్తయి గారు తాను రాసిన సువార్తలో అది ఎలా చిరిగిందో కూడా దాని గురించి మాట్లాడతాడు. చదవండి 51వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను అని రాశాడు. లూకా గారు ఏం రాశారు? లూకా గారు ఏం రాశారు చెప్పండి? దేవాలయపు తెర చినిగెను అని రాశారు. మత్తయి గారు అయితే అది ఎలా చినిగెనో కూడా రాశారు. ఇప్పుడు మీరు అంటారు, పాస్టర్ గారు అది చినిగింది, అసలు చినిగితే మాకెందుకు చెప్పండి. మీ వాదన అదే కదా. దేవాలయపు చెర చినిగితే మాకెందుకు, చినగకపోతే మాకెందుకు, పైనుండి కిందకి చినిగితే మాకెందుకు, ఆ తెర కింద నుండి పైకి చినిగితే అసలు మాకెందుకండి స్టోరీ అంటే, అది ఎందుకొరకో నీకు అర్థం కానంత వరకు అలానే ఉంటుంది. అది అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం, దాని వెనక ఉన్న గొప్ప మర్మం నీకు అర్థమైతే ఆయనని నీవు స్తుతించకుండా ఉండలేవు. యూదుల ఆరాధన విధానాన్ని మనం గమనిస్తే వారి దేవాలయములో పలు విధమైన భాగాలు ఉంటాయి. వెలుపటి ఆవరణము అనేది ఒకటి ఉంటుంది, పరిశుద్ధ స్థలము అనేది ఒకటి ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము మధ్య ఒక తెర ఉంటుంది. ప్రధాన యాజకుడు సంవత్సరానికి కేవలం 1 రోజు మాత్రమే ఆయన లోపలికి వెళతాడు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళే సాహసం చేయరు, చేస్తే వాళ్ళకి మరణం ఖాయం. చివరికి సంవత్సరానికి ఒక్కసారి పోయే ప్రధాన యాజకుల్లో కూడా ఏదైనా లోపం ఉంటే ఖాళీ. అందుకనే యాజకులు దట్టీకి ఏం కడతారు చాలామందికి అర్థం కాదు. ఫాదర్ గారు ఎందుకు అంగీ వేసుకుంటారు చెప్పండి, వేసుకున్న అంగీకి మళ్ళీ తాడెందుకు గడతారు అనేది అర్థం కాదు. దేవుని పిల్లలారా, బైబిల్ మనం చదివితే యాజక వస్త్రాల గురించి మనం చూస్తున్నప్పుడు యాజకులకు నడుముకి ఎందుకు తాడు కట్టమన్నారు? ఆడవాళ్ళు వడ్డాణం పెట్టుకున్నట్టు పెట్టుకోవడానికా, అలంకరణకు కాదు.
ఎందుకు తాడు కట్టుకోమన్నాడంటే అదిగో, అంతేకాదు ఆనాడు యాజకుల అంగీలకి గంటలు కూడా ఉండేవి. ఏముండే? తాడెందుకు, గంటలు ఎందుకంటే ఒక ఉద్దేశం ఉంది ప్రత్యేకంగా. ఏదైనా లోపముతో, ఏదైనా పాపముతో ఆ లోపటికి ఆ సంవత్సరానికి ఒక్కసారి కానీ వెళ్ళాడా, ఒకవేళ వెళితే గంటలు ఆగిపోతాయి. ఆ తాడు యొక్క కొన ఆవరణంలో ఉంటుంది. లోపలికి ఎవరు మళ్ళీ అయ్యగారు చచ్చిపోయారని తీసుకొచ్చేవాళ్ళు కూడా ఉండరు. కుక్కను ఈడ్చినట్టు బయటికి ఈడవటమే. అందుకు తాడెందుకు? ఈడ్చుటకు. గంటలెందుకు? బతికే ఉన్నాను అని గుర్తింపుకు. కానీ ఇవాళ అంతటి భీకరమైన దేవుని సన్నిధి, సమీపించరాని తేజస్సులో వసించేటువంటి దేవాది దేవుణ్ణి అబ్బా తండ్రి అంటూ మొరపెట్టడానికి ఎప్పుడంటే అప్పుడు, పగలు లేదు, రాత్రి లేదు, పొద్దున లేదు, సాయంత్రం లేదు, ఎనీ టైం 24/7 అన్ని వేళలా దేవుని సమీపించటానికి మనకు ద్వారము తెరవబడింది. దేవునికి స్తోత్రం. అది ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము ద్వారానే అది సాధ్యమైంది. మత్తయి గారు రాసిన మాట చాలా కీలకమైంది. దేవాలయపు తెర పైనుండి క్రిందకు చెరిగినంటే అర్థం ఏంటంటే, మీరు చూడండి, ఏదైనా తెర ఇంటి దగ్గరికి వెళ్ళి చిరిగితే చిరిగింది, ఒక $200 కట్టను, పోతే పోయింది, ఉంటే ఉంది, చించే ప్రయత్నం ఒకసారి చేయండి, కింద నిలబడి. ఎక్కడ స్టార్ట్ అవుద్ది చినుగు? కింద స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తెర పైనుండి క్రిందకు చిరిగినంటే ఆ తెరను ఏ మనుషుడు చించలేదు. ఏ మనుషుడు తన మానవ ప్రయత్నం చేత ఆ జీవము గల దేవుడు, సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుడు, అమరత్వము కలిగిన దేవుణ్ణి సమీపించలేడు. ఆయన తానే, దేవునికి స్తోత్రం, ఆ తెరను చించి నీవు ఆయనను సమీపించటానికి త్రోవను కలగజేశాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువు శిలువలో చేసిన బలియాగము ద్వారా మనకు లభించినటువంటి గొప్ప బహుమానము. ఇదిగో సమాప్తమైనదని చెప్పి విజయపు కేకను ఆయన వేశాడు. దేవునికి స్తోత్రం. ద వర్డ్ టెటెలస్టాయ్, ఆ పదము, సమాప్తమైనదన్న పదము, అది విజయపు కేక. ఒక బాధితుడు వేసిన కేక కాదు. మనమైతే అయిపోయింది, అంతా అయిపోయింది అని మనం అన్నట్టు అనలేదు. ఆయన సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. విజయపు కేక, ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ, విజయపు కేక. ఆమేన్. ఒక భక్తుడు ఇలా రాశాడు. యేసు ప్రభువుని చూసి తెగ జాలి పడిపోతున్నాడంట. అయ్యోయ్యోయ్యోయ్యో, అయ్యోయ్యోయ్యో, ఎంత పని జరిగింది అంటే ఆయన అన్నాడట, కోపం వచ్చింది. ఏంటి చూసి? యేసు ప్రభు మీద జాలి పడుతుంటే మనం కూడా నిజమేగా, మన యేసు ప్రభుని చూసి జాలి. మీలో కొంతమంది భలే ఉంటారు. సాతాను భలే టెక్నికల్ పర్సన్ అండోయ్. ఏం చేస్తాడో తెలుసు? మీరందరూ సిలువను చూసి జాలి పడుతుంటే నిజమే కదా, మన యేసు ప్రభు మీద ఎంత జాలి ఉంది వీళ్ళకి అనుకుంటాం. అలా ఎవరైనా జాలి పడుతుంటే మీరు చెప్పండి, మీ జాలిని కొంచెం దాచిపెట్టుకోండి. మీ జాలిని ఏం చేస్తారు? చెప్పండి, మీ జాలిని ఏం చేస్తారు? చెప్పరు. సేవ్ యువర్ పిటీ. నీ జాలిని కాస్త దాచుకో. ఆయన ఒక బాధితుడు కాదు, ఆయన విజయుడు. అందరు నాతో ఇలా చెప్పండి, నా యేసు బాధితుడు కాదు. హీఈస్ నాట్ ఎ విక్టిమ్. ఆయన బాధితుడు కాదు, నా యేసు విజయుడు. గట్టిగా చెప్పాలి, నా యేసు విజయుడు. బలో యేసు మహారాజుకే. ఇది పామ్ సండే రోజు కదా పాస్టర్ గారు, మీరు చెప్పేయాల్సింది. మీకు ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు ఈ మధ్య అంటున్నారు కొంతమంది. ఏం చేద్దాం? బలో యేసు మహారాజుకే. ఎందుకు? ఆయన విజయుడు. దేవునికి స్తోత్రం. విజయశీలుడు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడనివే, నా ఆరాధనానికే నాలాపనా. పునరుద్ధానుడనివే, నా ఆలాపనానికే నారాధనా. విజయ గీతము మనసార నేను పాడేదాం.
నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? నా విజయముకై ప్రాణత్యాగం చేశాడు. ఇవాళ కొద్దో గొప్ప నటించే బ్యాచ్ కూడా ఉన్నారు. గుడ్ ఫ్రైడే రోజు అంట అందరూ కనీసం 2 కన్నీటి బుట్లన్నా రాల్చాలంటాయా, శుభాకరు ఆశీర్వాదం. ఏం తెచ్చుకుంటావు మరి? కొంతమందికి మామూలుగా కన్నీళ్ళు, కొంతమందికి అయితే గిఫ్ట్, అది ప్రభువు వారి దయ వచ్చేస్తుంటే కొంతమందికి రావు, వాళ్ళ తిప్పల వాళ్ళవి. అందుకని ఏం తెచ్చుకుంటారు? ఏయో టెక్నిక్లు ఉంటాయి దానికి. అవసరము లేదు. నా ప్రభువు బాధితుడు కాదు. నీవు జాలి పడవలసింది ఆయన మీద కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరి మీద పడాలి పాస్టర్ గారి జాలి? చూపిస్తాను వాక్యం చూపిస్తాను. ఒకసారి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనములో ఆయన ఇలాగంటాడు, అయితే మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము. వి ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాము అన్నాడు. ఎంత గట్టిగా చెబుతున్నాడేంటి? సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నా. ఇవాళ రేపు కొంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారు, ఏంటో మన ప్రభు ఉండి భలే పని చేశాడు, ఆయన సిలువ వేయబడకుండా ఉంటే బాగుండేది, చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం ఆయన గురించి. ఇవాళ ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అదేనా నీ ఫీలింగ్? నేనైతే సగర్వంగా చెప్పుకుంటాను, నేను సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నాను. ఆనాడు పౌలు ఏదన్నాడు? యూదులారా మీకు అర్థం కావట్లేదు, గ్రీసు దేశస్థులారా మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తున్నాను సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నా. సిలువ వేయబడిన నా యేసును బట్టి నీవు జాలి పలుకులు పలకాల్సిన అవసరం లేదు, నీవు జాలి పడాల్సిన అవసరం లేదు. మరి ఎవరి పట్ల నువ్వు జాలి పడాలో తెలుసా? ఆ యేసు ఎందుకు సిలువ వేయబడ్డాడో ఇంకా గ్రహించలేక, ఆయన్ను చేరలేక, ఆయన్ను దూరం చేసుకుంటూ ఒక రోజున నిత్య నాశనానికి గురవ్వడానికి అలా వెళ్ళిపోతున్నారే, వాళ్ళను బట్టి జాలిపడండి. ఎవరిని బట్టి జాలిపడాలి? ఎవరి మీద జాలిపడాలి? నాకు తెలుసు మీలో కూడా కొంతమందిని చూసి భలే జాలి పడుతూ ఉంటారు. మా పాస్టమ్మ గారిని చూసి చాలామంది జాలి పడుతూ ఉంటారు. ఏందో అమ్మ ఒక్కటి లేదాయా, ఏం లేదంట. ఏవో కొన్నిసార్లు విపరీతమైన జాలిని కనబరుస్తూ ఉంటారు ప్రభువును బట్టి. దేవుని పిల్లలారా, కాదు, ఈ రోజున సిలువ వేయబడిన యేసు ఎందుకు వేయబడినో గ్రహింపు లేక ఆయనను తిరస్కరిస్తున్న వారిని బట్టి జాలి పడాలి. హల్లెలూయా. ఎవరిని బట్టి జాలి పడాలి? అయ్యో ప్రభువు ఎందుకు సిలువ వేయబడినో గ్రహింపు లేక ఉన్న నా సహోదరుడా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. మీరు ఎప్పుడైనా అలా చెప్తారా? మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుందని ఎవరైనా అన్నారనుకోండి, మీరేం చేస్తారు? వాళ్ళతో కలిసి ఏడవండి. మరేం చేస్తారు? అయ్యో నన్ను చూసి నువ్వు జాలి పట్టవేంటి? అవసరం లేదు. నేనైతే నిన్ను చూసి జాలి పడతాను. ఎందుకో తెలుసా? ఈ క్షణాన నేను నా కన్ను మూస్తే నా ప్రభువును చూస్తాను. నా బాధంతా రక్షణ లేని నిన్ను బట్టి, నిత్య నాశనము నుండి తప్పించు క్రీస్తు యేసు బలియాగమును నమ్మలేకపోతున్నా నీ అవిశ్వాసాన్ని బట్టి నేను జాలి పడుతున్నాను. నన్ను బట్టి నువ్వు జాలిపడాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చదివిన విషయాలు చరిత్రాత్మకమైనవి. సంఘ పితరులైన ఆరిజన్, యూసేబియస్ అనేటువంటి వాళ్ళు రోమను చరిత్రకారుడైన ప్లెగాన్ అనే ఆయన రాసిన మాటలను ఎత్తి వ్రాశారు. ఎవరు రాశారండి? ఈ మాటలు ఆయన శిష్యులు కాదు రాసింది. ఈ 3 గంటల చీకటైన సంగతి మరెవరో రాయలేదు. రోమను చరిత్రకారుడైన ప్లెగాన్ అనేటువంటి ఆయన రాసిన మాటలని సంఘ పితరులైన యూసేబియస్, ఆరిగన్ అనే వాళ్ళు ఎత్తి వ్రాశారు. దేవునికి స్తోత్రం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు జరిగినటువంటి అద్భుతాలు అవి చరిత్రాత్మకమైనవి. అవి ఊహాగానాలు కాదు, అవి కలలు గన్నవి కానీ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సిలువలో యేసు పలికిన ఈ 7వ మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు చూద్దాం ఒకసారి. తండ్రి
చదువుదాం. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు ఆయన. యేసు ప్రభు ముందు ఈ మాటలు చెప్పారు, మీకు జ్ఞాపకం ఉంటే. ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణము పెట్టుటకు, దాన్ని తిరిగి తీసుకోవడానికి. వాస్తవంగా యేసు ప్రభును సిలువ వేయడానికి ముందు చాలాసార్లు ఆయన మీద హత్యాయత్నాలు జరిగినాయి. డూ యు నో దాట్? మీకు తెలుసా? బైబిల్ చదవండి. యేసు ప్రభువును సిలువ వేయడానికి ముందు చాలాసార్లు ఆయన మీద హత్యాయత్నాలు జరిగాయి. కానీ అవి సక్సెస్ అవ్వలేదు. ఎందుకు సక్సెస్ అవ్వలేదు? కారణం ఏంటి అని అంటే, నా సమయం ఇంకనూ రాలేదన్నాడు ఆయన. సమయం ఎవరి చేతిలో ఉంది? కొంతమంది ఈ మాట మాట్లాడుతుంటే మరి తెలిసి మాట్లాడుతారో తెలియక మాట్లాడతారో. నాకైతే మాత్రం భలే నవ్వు వస్తుంది. ఏంటో చెప్పనా? నాకు టైం వస్తుంది రానే చెబుతా అంటారు. నీ టైం నీ చేతుల్లో లేదు. బీ కేర్ఫుల్. మీరు ఎవరైనా అలాంటి మాట వాడుతుంటే ఈసారి జాగ్రత్త. పదం మానేయండి. ఏ పదం మానేయాలి? నాకు టైం వస్తుంది, నేను చెబుతాను, నీ సంగతి తేలుతా, నీ అంతు చూస్తా అనే మాట ఎవరు అనొద్దు. నేను అనకూడదు, మీరు అనకూడదు. ఎందుకంటే టైం నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. మన కాలగతులు ఆయన వశములోనే. ఆ మాట అనడానికి కేవలం ప్రభువే అర్హుడు. ఏ మాట అనడానికి? నా సమయం ఇంకనూ రాలేదు, నా సమయం ఇంకనూ రాలేదు అనే మాట ఆయన మాత్రమే మాట్లాడడానికి అర్హుడు. ఎందుకంటే తన ప్రాణం ఎప్పుడు పెట్టాలో, ఎలా పెట్టాలో కావాలనుకున్నట్టుగా ఆయనే చెప్తాడు. యేసు ప్రభు వారు పొందిన ఆ శిలువ శ్రమంలో కొంచెం లైట్ టేస్ట్ హీట్ దగ్గర దెబ్బకి చచ్చిపోతారు మీరు. కానీ అన్ని కొరడా దెబ్బలు కొట్టినా, ఏమండి, అంతగా ఆయన గాయపరిచినా, అంతగా ఆయన ఈడ్చినా ప్రాణం ఎందుకు పోలేదు? ఇవాళ చాలామందికి అదే అర్థం కాదు. మా ముసలమ్మ ఎవరా? మా ముసిల్ది. అబ్బా, అంత గౌరవం. ముసలమ్మ అంటే కొంచెం గౌరవమే. ముసల అమ్మ సంతోషమే, లేదా ముసలయ్య సంతోషమే. అలా కూడా అంటల్లా. మా ముసిలోడు, మా ముసిల్ది తీసుకొని పోదే అంటారు. నువ్వు ఏదన్నా చేయడానికి అది నీ చేతులు లేదు. ఒకవేళ టాబ్లెట్ వేస్తానంటావా, 100 వేసిన పోరు చెబుతున్నా. అట్లాంటి పనులు చేయమాకండి. లేనిపోయింది శిక్ష తెచ్చుకునేరు మీరు. ప్రతి వారి యొక్క కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. హల్లెలూయా. యవ్వనుడిదైనా యవ్వనురాలిదైనా, ముసిలోడు, నేను అలా అగౌరవపరచట్లా, మీ మాటలు చెబుతున్నా. ముసలయ్యదైనా ముసలమ్మదైనా అందరి ప్రాణాలు ఆయన చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. నీకు ఒకవేళ దేవుడు బాధ్యతలు అప్పగించాడా, గౌరవంగా చేసి సణుక్కోకు, సహించు, ఓర్చుకో. ముసలమ్మకి ముసలయ్యకి మంచిగా పరిచర్య చేయి. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు పట్టుకుని పీకుతున్నా, ఏళ్ళు ముద్రేయకుండా వెళ్ళిపోతాడు ముసలోడిని ఆపడరా అంటే ఆగడు. ఆయన పిలిస్తే వెళ్ళిపోతాడు. మా ముసలమ్మారే సంతకం పెట్టకుండా వెళ్ళిపోతుంది, ఆపండి అంటే ఆగదు, ఆమె వెళ్ళిపోతుంది. ఆయన నరులారా తిరిగి రండి అని ఆయన చెప్తాడు. ఆయన ఎప్పుడు చెప్తాడు. ఆ తర్వాత రే సంతకం పెట్టకుండా వెళ్తున్నావేంటి అంటే కుదరదు. పోనీ ముందు పెట్టించుకున్నావా? కుదరదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు ఒక్కడికే ఆ అధికారం ఉంది. నా సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 10లో ఉందన్నమాట. నా ప్రాణము పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకేముంది? అధికారం ఉంది. అందుకనే ఇన్ని శ్రమలు కలిగినప్పటికీ ఆయన ప్రాణము పోలేదు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, సమాప్తమైనదని చెప్పిన తరువాత, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అది పోలా. ఏం చేస్తున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆ అప్పగించుట అనే మాట వ్రాయబడిన గ్రీకు పదాన్ని గమనిస్తే డిపాజిట్ అని అర్థం ఉంది. ఏమర్థం ఉంది? అప్పగించడం అంటే ఏంటి? డిపాజిట్ చేయడం, జమ చేయడం. గమనించండి, ప్రభువును గూర్చి మనం చూస్తున్నప్పుడు ఆ 7వ మాటను, తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పగించుకొనుచున్నాను. అవును, ప్రభువునకు మనం ఏది అప్పగించినా, తండ్రి అయిన దేవునికి మనం ఏది అప్పగించినా ఆయన దాన్ని భద్రంగా కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంత అద్భుతమైన మాట! తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. దేవుని పిల్లలారా, ప్రభు పలికిన ఈ మాట ఎంతో విలువైనది. ఇది ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నట్టే, శరీరానికి మరణం ఉన్నది కానీ ఆత్మకు మరణము లేదు అన్న సత్యాన్ని ఈ మాట మనకు రుజువు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తే, నేల మంటి నుండి నరుని నిర్మించి నరుని నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. లోపలికి ప్రవేశించింది ఆ ఆత్మ. ఇదిగో ఇప్పుడు మరల కడపటి ఆదాముగా పిలువబడుతున్న ప్రభువు మాట్లాడుతున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానంటూ ఆ శిలువ కార్యములు ఆయన పలికిన 7వ మాట సర్వమానవాళికి అది జీవాన్నిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే శిలువ మీద యేసు పలికిన ఈ మాటలన్నీ, జరిగిన సంభవాలన్నీ చూచి ఒకళ్ళు ఒక రకంగా, మరొకళ్ళు మరొక రకంగా రెస్పాండ్ అయ్యారు. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, మరిచిపోతావా, మహిమపరుస్తావా? అందరూ అన్నాడు ఒకసారి, మరిచిపోతావా, మహిమపరుస్తావా? కొంతమంది భలే ఉంటారు. శిలువ శ్రమలకు సంబంధించిన చిత్రాలు ఏదైనా చూసినప్పుడు, ప్రభు అని చెప్పి మర్చిపోతారు. వాళ్ళని నేనేమంటానంటే, ఏడిసి మర్చిపోతారు వాళ్ళు. ఎవరు చెప్పండి? అందుకే వాళ్ళని నేను అంటాను, ఏడిసి నిద్రపోవడానికే అంట నేను. వాళ్ళు శిష్యులు చేసింది అదే. ఏంటట? ఎవరు చెప్పండి? వాళ్ళ చాలామంది విశ్వాసుల సంగతి ఎట్టుందంటే, గుడ్ ఫ్రైడే రోజు సిలువ ధ్యానం చేస్తారు, ఈ 40 రోజులు చేస్తారు. ఏం చేస్తారా లేదా? లెంట్ డేస్ అని పాటిస్తారు. వీళ్ళు చివరికి చేసేది ఏందయ్యా అంటే, ఏడిసి మర్చిపోతారు. ఏం చేస్తారు? మరి బైబిల్లో మీరు చూడండి ఒకసారి, ఇక్కడ వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చూడండి ఈ మాటలు. 48వ వచనం, చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఎలా వెళ్ళారంటే, వీళ్ళు చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. పాస్టర్ గారు, మీరు అన్నమాట ఇక్కడ లేదు అంటారా? ఉంది, అది మీకు చూపిస్తాను. మరిచిపోయిరి. అలా మరిచిపోయారని ఎక్కడ కనపడుతుందంటే, లూకాసు సువార్త 24వ అధ్యాయమునకు రండి. లూకాసు సువార్త 24వ అధ్యాయమునకు కనుక మనం వస్తే, యమాయి దారిలో ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో కలిసి నడుస్తున్నప్పుడు లేఖనములు చెప్పిన సంగతులన్నిటినీ, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని పిలిచాడు ఆయన. 24 లూకాసు వార్త 25వ వచనంలో కనబడుతుంది. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. మందమతి ఎవరిని అంటారు? గుర్తుపెట్టుకున్న వాళ్ళు అయితే అనరుగా. మీరు మీ ఇంట్లో అనే ఉంటారుగా, మీ పిల్లల్ని అనే ఉంటారు, రే మందమతి. ఏమిరా చెప్పిన ఒకసారి చెబుతూ గుర్తుండదా? ఎరుసరి చెప్పాలి నీకు. మందం ఏంటి? మందం, మెదడు మందమైందంట. ఏమైంది? అదే కదండి, అంటే మతి అంటే మెదడు, మేధస్సు, మనస్సు. మందమైంది అంటే ఏముంటలా? మందమైతే స్పందించడం కష్టం, పలసగుంటే స్పందించడం తేలిక. ఇప్పుడు గమనించిన వీళ్ళు ఏమైపోయారు? ఏడ్చి మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? ఆయన వాగ్దానాన్ని మరిచారు. ఆయన్ని బాధితునిగానే చూశారు కానీ విజయుడిగా చూడలేకపోతున్నారు. ఈ గుడ్ ఫ్రైడే రోజున, ఈ శుభ శుక్రవారం రోజున ప్రభు మీకు ఒక సవాలు విసురుతున్నాడు. మీరు ఎవరు? మరిచిపోయేవారా, మహిమపరిచేవారా? ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి? మరిచేవారంగా ఉండకూడదు, మహిమపరచాలి. ఇక్కడ ఒక శతాధిపతి, ఈయన ఎప్పుడు యేసు ప్రభుతో తిరగలా.
ఈయన ఎప్పుడు యేసు ప్రభుతో తిరిగినాడు కాదు. ఏ పెద్ద అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చూచినవాడు కాదు. యేసు మృతులను సజీవులనుగా చేయడం చూచినవాడు కాదు. కానీ 47 వచనం చదివితే, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని దేవుని మహిమ పరచెను. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడండి ఇతను? ఎలా ఉన్నాడు చెప్పండి? మహిమ పరచెను అని మనం చూస్తున్నాం. ఈ శతాధిపతి ఎవరు, ఏంటి, ఆయన పేరేంటి అని దీని మీద కొంతమంది పండితులు పరిశోధనలు చేశారు. వాళ్ళ పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఆయన పేరు లాంగినస్ అని. ఏం పేరు? లాంగినస్ అట ఆయన పేరు. కొన్ని చారిత్రక ఆధారాలు, కొన్ని ఇతరతర రచనలలో ఇలా వ్రాయబడింది. నికోదేము సువార్త అని ఒక అపోక్రిపల్ రైటింగ్ ఉంది. దానిలో వ్రాయబడిన ప్రకారం ఈయన కంటి చూపు, ఒక కన్ను విషయంలో ఈయనకి బాగా ఇబ్బంది ఉండేదట. ఆ బల్లెపు పోటును పొడిచిన వాడు కూడా ఇతడే అని, ఆ బల్లెపు పోటును పొడిచినప్పుడు ఆయన ప్రక్క నుండి స్రవించిన ఆ రక్తము నీరు తగిలి స్వస్థచిత్తుడు అయ్యాడు అని చెప్పి ఆ మీదటనే ఇలాగును మహిమపరిచాడు అంటూ కూడా కొన్ని రచనలు ఉన్నాయి. అవి మనకు బైబిల్లో అందుబాటులో లేవు. ఇప్పుడు అవి లేవు కాబట్టి మేము అసలు అంత దూరం మనకు అవసరములే. కానీ అక్కడ రాజబడి ఉందిగా, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నీతిమంతుడు. ఎవరిచ్చిన సాక్ష్యం? అబ్బా, శతాధిపతిలే, నాకు తెలీదా, మీకు తెలీదా? శతాధిపతి ఎవరిచ్చిన సాక్ష్యం? ఇతడొక శత్రువు, అప్పటి వరకు యేసుని హింసించిన వాడు. నిజ క్రైస్తవులు సాక్ష్యం ఎవరి నుంచి పొందాలో తెలుసా? పాస్టర్ గారి నుంచి కాదు, తోటి విశ్వాసుల నుంచి కాదు. ఒక నిజ క్రైస్తవుడు పొందవలసిన సాక్ష్యం తనను హింసించిన వారి నుండి పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నిజ క్రైస్తవుడు పొందవలసిన సాక్ష్యం తన శత్రువు నుండి పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిలాతు ఇచ్చాడు సాక్ష్యం. హీ ఈజ్ నాట్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ జ్యూ. అతడు ఒక యూదుడు కాదు, అతను ఒక శిష్యుడు కాదు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను బంధువా? కాదు. మరి ఎవరు? ఆయనకు శిలువ శిక్ష వేసిన పిలాతు చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, నీ గురించి చెప్పవలసిన సాక్ష్యం నీ సేవకుడు కాదు, నీ సంఘ కాపరి కాదు, నీ ఇంటి వారు కాదు, నీ శత్రువులు నీ గురించి సాక్ష్యం ఇచ్చేటంత సుచరిత్ర కావాలి. హల్లెలూయా. గుడ్ ఫ్రైడే రోజు సందేశం ఇదే. ఏం చెప్పండి? ఈ శుభ శుక్రవార సందేశం ఏంటో తెలుసా? శతాధిపతి చెప్తున్నాడు ఏమని సాక్ష్యం? నిజముగా నీతివంతుడు. మరి ఏమిరా ఇప్పుడు దాకా రకంగా కొట్టావు? కొట్టాను జ్ఞానము లేక, కొట్టాను మనోనేత్రములు గ్రుడ్డివై హింసించాను, మేకులు కొట్టించింది నేనే, కొరడా దెబ్బలు కొట్టించింది నేనే, ప్రక్కలో బల్లెపు పోటు పొడిపించింది నేనే పొడిచాను. కానీ మనోనేత్రాలు గ్రుడ్డివైనందున చేశాను, నా కన్నులు తెరవబడ్డాయి. ఆయన నిజముగా నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నీవి సాక్ష్యం పొందగలిగితే ప్రభు నీ కొరకు చేసిన ఆ బలియాగం అది సద్వినియోగమైనట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనను మహిమపరిచినట్లే. నీవేమివ్వగలవు ప్రభువునకు? ఇంత చేసిన ప్రభువునకు నీవేమివ్వగలవు? నీ ద్వారా ఆయనను గుర్చిన సాక్ష్యం అది పరిమళించాలి. ఇది ఒక క్రైస్తవునికే చేతవుతుంది. దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ ఏ క్రిస్టియన్ కెన్ డూ. ఇటువంటి సంగతులు కేవలం ఒక క్రైస్తవుడు చేయగలడు, ఒక క్రైస్తవురాలు చేయగలదని చెప్పగలిగే సాక్ష్యము మీకు నాకు ఉండునుగాక. హల్లెలూయా. అలా కాకుండా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ఏడ్చి మర్చిపోండి. ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి ఏడ్చి మర్చిపోవటం కాదు. అదిగో పిలాతు చెప్పాడే సాక్ష్యం. ఆయనకు తీర్పు తీర్చడానికి నిలబడిన ఒక రోమన్ గవర్నర్. పిలాతు చరిత్రను చదవండి. అతనంత క్రూరుడు, అతనంత దుర్మార్గుడు మరొకడు లేడని చరిత్రకారులు ఆయన గురించి వ్రాశారు. మహాభయంకరుడు. అటువంటి వాడు చెప్తున్నాడు,
అతని నోట నుంచి ఒక మాట వచ్చింది, ఇతని యందు నాకు ఏ దోషము కానరాలేదు. చాలామంది అంటారు, మీ యేసు గురించి ఎవరు గురించి వాళ్ళు గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు లేవో అంటారు. అయ్యో, నా యేసుని గురించి నేను గొప్పలు చెప్పడం కాదు, ఒక అన్యుడు చెప్తున్నాడు. హల్లెలూయా. పోనీ ఆయన శిష్యులు చెప్తే మా గురువు గారు అంత మంచోడు ఇంకోడు లేడంటే, ఒరే నాయన, ప్రతోడికి వాళ్ళ గురువు ఎలా కనపడతాడు? గురువు గారు చెప్పిన సంగతి కాదు, రోమన్ గవర్నర్ గారు చెప్పిన సంగతి. ఈయన యందు నాకు ఏ దోషము కానరాలేదు. ఆయనని సిలువ వేసిన శతాధిపతి చెప్పిన సాక్ష్యం లాంగినస్ చెప్తున్నాడు, ఈయన నీతిమంతుడు, ఈయన దేవ కుమారుడు. హల్లెలూయా. ఈయన దైవ కుమారుడు, ట్రూలీ సన్ ఆఫ్ గాడ్. శిష్యులు చెప్పలేని మాట, దేవుని పిల్లలారా, అక్కడున్న పలుమంది చెప్పలేని మాట అతడు చెప్తున్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటూ ఆయన శిలువలో ఆ 7వ మాట ఆయన పలికి ఆయన తల వంచాడు. దేవుని పిల్లలారా, మన ప్రభువు శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన విజయుడు. దేవునికి స్తోత్రం. జయశీలి అయినటువంటి ప్రభువును మనం వెంబడించాలి. ఈ లోక సంబంధమైనటువంటి పలు విధమైన కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యములను మనము శిలువ ద్వారా అధిగమించుదముగాక. శత్రువుల ద్వారా కూడా, నిన్ను ద్వేషించు వారి ద్వారా కూడా, ఏమో ఒకనాడు వారి మనోనేత్రాలు మూయబడి నిన్ను దూషించవచ్చుగాక, నిన్ను హింసించవచ్చుగాక. లెట్ దెమ్, కానివ్వండి. కానీ వారి నుంచి ఒక సాక్ష్యము రావాలి, నీ నిజముగా నీతిమంతుడు. హల్లెలూయా. నేను ఏ దోషము లేదు. మరెందుకు అలా చేశావు? గుడ్డివాడనై చేశాను, ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయని నీ గురించి ఒక్క వ్యక్తి చెప్పినా చాలు దేవుని నామానికి మహిమ రావటానికి. నిన్ను హింసించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను అవమానపరిచిన వారు, నీ హేళన చేసిన వారు నీ గురించి ఒక్క మాట ఇలాగ చెప్పగలిగితే ప్రభువు నామమునకు మీ ద్వారా, నా ద్వారా మహిమ. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. రైట్, ప్రార్థన చేద్దాం. ముందు ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచిన ప్రార్థన చేద్దాం. తర్వాత సండే స్కూల్ పిల్లలు వారు ఒక్కసారి 7 మాటలు వారు నోరారా చెప్పాలని వారు ఆశపడుతున్నారు. వారికి అవకాశం ఉంది. చిన్న ప్రార్థన నేను చేస్తాను, అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు యేసయ్య. మా రక్షక, మా ప్రాణనాథ, మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ శుభ శుక్రవారమున మరొకసారి నా కొరకు, మా కొరకు బలియాగమైనటువంటి మిమ్ములను, మీ మాటలను తలపోయడానికి మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, శిలువలో మీరు పలికిన మాటలు ధ్యానిస్తూ ఉండగా మా కర్తవ్యాన్ని మరొకసారి అవి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మేమెట్లా ఈ లోకములో నీ సాక్షులముగా బ్రతకాలో మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభువా, సహాయము చేయండి. నా ద్వారా, మా ద్వారా మీ నామానికి మహిమొచ్చేలాగున ప్రభువా బ్రతకడానికి మాకు కృప చూపించమని వేడుతున్నాము తండ్రి. అయా, శిలువ కార్యమంతటిని దగ్గరుండి నడిపించిన శతాధిపతి చెప్పాడు సాక్ష్యము, ఈయన నిజముగా నీతిమంతుడని చెప్పి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. తండ్రి, నన్ను బట్టి, మమ్మును బట్టి ప్రభువా దేవా మీ నామము మహిమపరచబడాలని మేము కోరుకుంటున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మేము కేవలం శిలువలో నీవు పొందిన గాయములు, ప్రభువా నీవు పొందిన శ్రమలను తలపోస్తూ కేవలము దుఃఖించి మైమరిచి వారేగా ఉండక ప్రభువా మా క్రియల ద్వారా, మా సాక్ష్యము ద్వారా మిమ్మల్ని మహిమపరిచే కృపాభాగ్యము నీ పిల్లలేమన్నా మా అందరికీ అనుగ్రహించుమని, వినిన మాటలు మా హృదయములో నిలిచి మొలచి ఫలించుటకు కృప దయచేయమని ప్రభు. అయా, నీవు శిలువలో చేసిన ఆ రక్షణ కార్యము సర్వమానవాళి పాప పరిహారార్థమై, విమోచనార్థమై నీవు చేసిన ఆ బలియాగము అది సంపూర్ణమైనది, అది సమాప్తమైనదన్న సంగతిని, ఆ శుభవార్తను సర్వలోకమునకు చాటించగల ఆ శక్తిని ప్రభువా మాకు దయచేయండి. మా బాధ్యతను గుర్తెరిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించుమని నజరేయుడు యేసు నామమున ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.